మేడిగడ్డ ప్రాజెక్టుపై సాగునీటి శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండో పంటకు సాగునీరు ఇచ్చే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, ఎన్ని ఎకరాలకు నీరు అందించగలమనే అంశాలపై కూడా ఆరా తీశారు. రెండో పంటకు నీరు ఇచ్చే అంశంపై రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు. పలువురు ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఖరిపై ఈ సందర్భంగా శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. కొత్త ప్రభుత్వానికి కనీసం సూచనలు, సలహాలిస్తూ లోటుపాట్ల గురించి చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలు తరలిపోతున్నాయని విష ప్రచారం చేయడం తగదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. మంత్రి శ్రీధర్ బాబు తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం ఒకవైపు చూస్తే కనుక అసెంబ్లీలో ఒక వాగ్యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు శ్రీధర్ బాబు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా అసెంబ్లీ మీకు ఒక 6 నెలల సమయం ఇస్తామని చెప్పారు, కానీ ఆ అసెంబ్లీలో కౌంటర్ స్టార్ట్ అయినాయి. ఏం చెప్తారు? ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షాలది. మేము ప్రజా తీర్పును గౌరవించాం అని అదేవిధంగా ప్రవర్తిస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని ప్రజలు ఆలోచన చేసినప్పుడు వారు వేచి చూడాలి, సమయం ఇవ్వాలి. వారు ఈ 10 సంవత్సరాల గల ప్రభుత్వ అనుభవాన్ని మాతో షేర్ చేసి ఇంకా మెరుగైన రీతిలో ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని వారి ఆలోచనలు ఇవ్వాలి, వారి సలహాలు ఇవ్వాలి, వారి సూచనలు ఇచ్చే బాధ్యత వారిపైన ఉంది. లేదు మేమేం చేయము అని చెప్తే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా మరొకసారి తీర్పు చెప్తారు త్వరలో. ముఖ్యంగా అంటే అప్పులు మాత్రమే మీరు చూపిస్తున్నారు, ఆస్తులు కూడా ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కదా. వాటన్నిటి వివరాలకు తప్పకుండా అసెంబ్లీ సెషన్ ఆన్లోనే ఉంది. ఇంకా మళ్ళా అసెంబ్లీ మొదలైనప్పుడు ఆ విషయాలన్నిటిని కూడా స్పష్టంగా మాట్లాడి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మేము. సరే, ఇప్పుడు కొన్ని ఐటీకి సంబంధించిన కంపెనీలు బ్యాక్ వెళ్తున్నాయని ఒక ప్రచారం జరుగుతున్నది. మీరు ఇప్పుడు కొత్త ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి, ఐటీకి సంబంధించి మంత్రిత్వ శాఖ చేపట్టారు. ఏంది అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది? అసలు ఐటీ కంపెనీకి సంబంధించి కానీ లేకుంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఇప్పటి వరకు ఒక పరిశ్రమ వెనుకకి పోలే. కొన్ని పత్రికలు వచ్చిన వార్తలు అవాస్తవం, సత్యదూరమైనది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రజానికానికి వారి ఆశయాలకు భంగం కలిగించే ఎవరి మీద కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. అంటే ముఖ్యంగా ఐటీకి సంబంధించి కేటీఆర్ నేతృత్వంలో చాలా పేరు వినొచ్చింది. ఇప్పుడు మీరు ఆ శాఖను చేపట్టారు. ఈ ఒక ఛాలెంజింగ్ కదా, ఎట్లా పోతుంది ముందరికి? ఇప్పుడు అనేక మంది ఐటీ మినిస్టర్లు అంతఃపూర్వకంగా ఉన్నారు. ఎవరి స్థాయిల్లో వారు, వారి ఫంక్షనింగ్లో వారు ఐటీ రంగాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఐటీ రంగాన్ని పెంపొందించే ప్రయత్నంలో కంటిన్యూస్గా కూడా 9 సంవత్సరాల కాలం పాటు ఒకరే మంత్రి గారు ఉన్నారు కనుక ఆ విధమైన వారి శైలిలో వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఐటీ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఐటీ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉంచుతామని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.